హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ అండ్ మీరు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు అండ్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఎనీ చేంజెస్ అనేది చూద్దాం. సో ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఓకే, సో ఈ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్ష అండ్ వాస్తు పిరమిడ్స్, ఇవన్నీ అమౌంట్ పేజెస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ నాది స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీ డీటెయిల్స్ అడగచ్చు. ఓకే, పర్సనల్ రీడింగ్స్ అండ్ యూనియన్ రెమెడీస్ కూడా మీరు అమౌంట్ పే చేసి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఫీడ్బ్యాక్ కాల్స్ ఎవరైనా చేయాలి అని అనుకుంటే వాళ్ళు ఓన్లీ సండే మాత్రమే చేయండి ప్లీజ్. ఎందుకంటే నేను రీడింగ్స్ చేసే టైంలో మీరు ఈ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కాల్స్ చేస్తున్నారు. అది నేను ఒకవేళ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ మీరు బాధపడడం లాంటివి జరుగుతాయి. కాబట్టి సండే చేయండి ఫీడ్బ్యాక్ కాల్స్ ఎప్పుడు కూడా. ఓకే, సో కార్డ్స్ షఫలింగ్ తర్వాత ఫస్ట్ కార్డ్ మనకి ఏమొచ్చిందంటే 9 ఆఫ్ కప్స్. సో మీది విష్ ఏదైతే ఉందో అది తప్పకుండా ఫుల్ఫిల్ అవ్వబోతుంది అండ్ నియర్ ఫ్యూచర్లో మీరు ఒక లగ్జరీ లైఫ్ అయితే చూడబోతున్నారు. అండ్ విష్ ఫుల్ఫిల్మెంట్ 9 ఆఫ్ కప్స్. ఓకే, 10 ఆఫ్ కప్స్, మ్యారేజ్ కార్డ్, ఫ్యామిలీ కార్డ్, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ అండ్ డివైన్ లవ్, అది 10 ఆఫ్ కప్స్ కార్డ్. హర్మిట్ ఎనర్జీ, మీ పర్సన్ ఐసోలేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అయ్యారు ఇప్పటి వరకు, బట్ ఇప్పుడు 10 ఆఫ్ కప్స్ ఎనర్జీలోకి వస్తున్నారు. ఓకే, సన్ కార్డ్, న్యూ బిగినింగ్, బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఏదో ఒకటి సాక్రిఫైస్ చేశారు తన లైఫ్లో తను మీకోసం. లివింగ్ ద పాస్ట్ ఫర్ యూ అని తెలుస్తుంది నాకు. పాస్ట్ ఏదో వదిలేశారు, మోసపోయారు, అందుకే వదిలేశారు మీ పర్సన్ మీద ఎవరో రివెంజ్ తీర్చుకున్నారు. సో అందుకే మీ పర్సన్ అలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అండ్ ఇప్పుడు మీ వైపు రావాలి అనుకుంటున్నారు. మీ ఇన్నోసెన్స్ ఏదైతే ఉందో అది నచ్చుతుంది మీ పర్సన్కి. చాలా ఇన్నోసెంట్గా ఉంటారు, నర్చరింగ్, కేరింగ్ పర్సన్ మీరు. సో అవన్నీ కూడా నచ్చుతాయి మీ పర్సన్కి. అండ్ మీ పర్సన్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఉన్నారు. మేష, సింహ, ధనుసు రాశుల ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. సో కార్డ్స్ బాగా షఫుల్ చేయండి, షఫుల్ చేసి తీయండి అని చెప్పారు, మొన్న ఎవరో కామెంట్స్లో పెట్టారు. బట్ నేను రీడింగ్ స్టార్ట్ చేసేటప్పుడే షఫలింగ్ అయిపోయిన తర్వాతే కార్డ్స్ పెట్టుకుంటాను నేను రీడింగ్ రెడీగా. బట్ ఎనీహౌ మీరు అడిగారు కాబట్టి మళ్ళీ పదే పదే షఫుల్ చేస్తున్నాను. ఓకే, ఇలా చేయటం వల్ల వీడియో లెంగ్దీ అయిపోతుంది. ఓకే, సో అందుకనే నేను రీడింగ్ స్టార్ట్ చేసే ముందే షఫుల్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ 5 ఆఫ్ వాండ్స్. సో స్ట్రగుల్స్ అయితే చూస్తున్నారు మీ పర్సన్, ఇంకా రిలేటెడ్ టు థర్డ్ పార్టీ అండ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్. ఓకే, నైట్ ఆఫ్ వాండ్స్. సో మీకు ఏదో ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది, సడన్గా ఏదో అమౌంట్ కలిసి రాబోతుంది మీకు. అండ్ డెత్ కార్డ్, హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. డెత్, రీబర్త్ కార్డ్. మీ పర్సన్ ఓవర్ నైట్ చేంజ్ అయిపోయే ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి ఇక్కడ మనకి. మీరు ఏదైతే జరగాలని కోరుకున్నారో సడన్గా మీ పర్సన్ చేంజ్ అయిపోవాలి అని, అదే జరగబోతుంది నియర్ ఫ్యూచర్లో. జడ్జ్మెంట్, మ్యారేజ్ కార్డ్. సో ఆ చేంజ్ అయిపోయిన పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. ప్రజెంట్ ఇప్పుడైతే ఇంకా నెగిటివ్ ఎనర్జీలో ఉన్నవాళ్ళు, ఆ డిప్రెషన్ ఎనర్జీలో ఉన్నవాళ్ళు మిమ్మల్ని కలవడానికి కానీ మీతో మాట్లాడడానికి కానీ ఇష్టపడట్లేదు. బట్ నియర్ ఫ్యూచర్లో మీ దగ్గరికి రాబోతున్నారు కాబట్టి ఆ పాస్ట్ రిలేటెడ్ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా వదిలేయాలని అనుకుంటున్నారు మీ పర్సన్. ప్రజెంట్ 10 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు. అది ఏంటంటే చీటింగ్ ఎనర్జీ,
కంప్లీట్లీ స్కాటర్డ్ మీ పర్సన్ బికాస్ ఆఫ్ బిట్రేయల్. మోసపోయారు. ఓకే, సో ఎనీహౌ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారా అని అంటే తప్పకుండా వస్తారు. బట్ ఏంటంటే ఆ డివైన్ టైమింగ్ అనేది రావాలి మనకి. ఆ డివైన్ టైమింగ్ ఎప్పుడు ఉంటుందో అది మనం అన్ప్రెడిక్టబుల్ అనమాట. కొంతమంది విషయంలో అది ప్రెడిక్ట్ చేయగలం, బట్ అందరి విషయాల్లో అది ప్రెడిక్ట్ చేయడం అనేది కష్టం. ఓకే, మీరు ఎన్ని పర్సనల్ రీడింగ్స్ తీసుకున్నా కూడా అది కొంతమందిలో జరగదు, కొంతమందికి మాత్రమే ఎగ్జాక్ట్గా జరుగుతుంది. సో ఇక్కడ మీ పర్సన్ ఒక వోండెడ్ పర్సన్ లాగా ఫీల్ అవుతున్నారు, మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. బట్ ఎనీహౌ ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇవన్నీ కూడా రాబోతున్నాయి మీ పర్సన్ లైఫ్లో కూడా. నేను ఇప్పుడే చెప్పాను, ఫైనాన్షియల్గా చాలా లాభం పొందుతారు మీ పర్సన్. ఇక్కడ 9 ఆఫ్ కప్స్ మనకి లగ్జరీ లైఫ్ అయితే చూడబోతున్నారు మీ పర్సన్ కూడా త్వరలో. దిస్ ఈజ్ డబుల్ క్లారిఫికేషన్. ఓకే, 9 ఆఫ్ కప్స్, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్. అండ్ చారిట్ కార్డ్, మీ పర్సన్ మీ వైపు రాబోతున్నారు, అదైతే పక్కా 100% ట్రూ. ఓకే, సిచ్యువేషన్ని తన హ్యాండ్స్లోకి తీసుకున్నారు అండ్ తన కంట్రోల్లో ఉంది సిచ్యువేషన్ మొత్తం. అండ్ బట్ ఈ స్టోరీకి లీడర్ ఎవరు అంటే అది మీరే. రీకన్సిలేషన్ కార్డ్, రీయూనియన్ కార్డ్. తన ఫ్యూచర్ని మీలో చూసుకుంటున్నారు, మీరే తన ఫ్యూచర్ అనుకుంటున్నారు ప్రజెంట్ అయితే. ఆల్ పాస్ట్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వదిలేశారు మీ పర్సన్. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు, తన పని తను చేసుకుంటున్నారు, మీకోసమే ఉన్నారు ప్రజెంట్ అయితే. వెయిటింగ్ పీరియడ్, బట్ ఆ రీయూనియన్ కూడా త్వరలో జరుగుతుంది విత్ ఫూల్ ఎనర్జీస్. ఈ ఫూల్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఇంకా ఏది కన్సిడర్ చేయకుండా బ్లైండ్గా మీ వైపు వచ్చేస్తారు మీ పర్సన్. మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, ఏజ్ నుండి స్టేటస్ వరకు. ఆ డిఫరెన్సెస్ అన్నీ కూడా పట్టించుకోకుండా మీ వైపు రావడం, మీరే ఫ్యూచర్ అని అనుకోవడం, అన్నీ కూడా మీకు ఎమోషనల్గా చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఓకే, నియర్ ఫ్యూచర్లో సెలబ్రేషన్ కూడా కనిపిస్తుంది, ఫ్రెండ్షిప్ సెలబ్రేషన్. ఓకే, సో కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. అగైన్ మేష, సింహ, ధనుష్ రాశులు. ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్. ఓకే, ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ మీరు అండ్ మీ పర్సన్ కూడా ఇప్పుడు. ఓకే, సన్ కార్డ్, మూన్ కార్డ్, సారీ. సో మీ ఎమోషన్స్లో మునిగిపోయి ఉన్నారు మీ పర్సన్. సో ఇక్కడ స్ట్రాంగ్ సెక్షువల్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది విత్ మెజిషియన్ కార్డ్. ఓకే, సో 3 ఆఫ్ కప్స్, సెలబ్రేషన్. ఒక న్యూ బోర్న్ బేబీ న్యూస్ ఏదో తెలుస్తుంది మీకు, లేదా ఏదైనా ప్రెగ్నెన్సీ న్యూస్ తెలియచ్చు, లేదా ఏదైనా ఇంకేదైనా సెలబ్రేషన్ చేసుకోవచ్చు మీరు నియర్ ఫ్యూచర్లో. అండ్ మీ పర్సన్ మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి డిసైడ్ అయిపోయారు. మీ పర్సన్ కూడా అరౌండ్ 10 days లోపులోనే మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఓకే, హై లెవెల్ కమిట్మెంట్, స్ట్రాంగ్ ఏమంటారు ఫైర్ ఎనర్జీ, సన్ కార్డ్, బ్రైట్ ఫ్యూచర్ అయితే చూడబోతున్నారు మీరు ఇద్దరు కలిసి. అదైతే డబుల్ క్లారిఫికేషన్ కూడా వచ్చింది, సన్ కార్డ్. ఓకే, సో ఈరోజు రాశుల విషయానికి వస్తే మేష, సింహ, ధనుష్ రాశులు అండ్ మిథున, వృషభ, కన్యా రాశులు, మకర రాశి, వృశ్చిక రాశి, మీనరాశి అండ్ కర్కాటక రాశులు, తులారాశి, కుంభరాశి కూడా కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ మనకి ఇప్పుడు లక్కీ నెంబర్ ఏమొచ్చింది అని అంటే లక్కీ నెంబర్ 3. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 888 అని టైప్ చేయండి, లేదా 8888 అని టైప్ చేయండి. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, ఎవరైతే రీడింగ్ చూసినప్పుడు కానీ రీడింగ్ చూసిన తర్వాత కానీ ఏంజిల్ నెంబర్స్ చూస్తూ ఉంటారో వాళ్ళకి తప్పకుండా మీరు ఏదైతే విష్ కోరుకుంటున్నారో ఆ విష్ తప్పకుండా కంప్లీట్ అవుతుంది.
ఓకే, పదే పదే రెడ్ కలర్ కనపడడం, ఎక్కడ చూసిన రెడ్ స్టార్ లేదా రెడ్ క్యాప్, రెడ్ రోజ్ అండ్ యాపిల్స్, పోమగ్రెనేట్స్ ఇలాంటివి కనిపిస్తుంటే అదేంటంటే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వబోతుంది అని అర్థం. ఓకే, అండ్ 1111 కనిపిస్తుంది ఎక్కువ మీకు, అండ్ స్టార్ కనిపిస్తుంది. రీడింగ్ చూస్తున్నప్పుడు కానీ రీడింగ్ చూసిన తర్వాత కానీ కనిపించవచ్చు. ఓకే, అండ్ డివైన్ నెంబర్స్, ఏంజల్ నెంబర్స్ కూడా కనిపిస్తుంటాయి. 222, 555, 333 ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏంటంటే, అండ్ మీ పర్సన్ పేరు ఏదైతే ఉందో ఆ పేరు కూడా మీకు ఎక్కడ చూసినా అదే కనిపిస్తూ ఉంటుంది. అదే పేరు వెంటాడుతూ ఉంటుంది మీ పర్సన్ని మీ పేరు అండ్ మీకు మీ పర్సన్ పేరు కనిపిస్తూ ఉంటుంది. అండ్ డ్రీమ్స్లో కూడా కనిపిస్తూ ఉంటారు మీ పర్సన్, అండ్ మీ పర్సన్కి కూడా మీరు కనిపిస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా మీ ఇన్నోసెన్స్, మీ నర్చరింగ్, కేరింగ్ ఇలాంటి ఎనర్జీస్కి రిలేటెడ్ స్టోరీస్ కానీ, ఆ మూవీస్ కానీ ఏదో ఒకటి చూస్తూ ఉంటారు. మీ పర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. సో అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇదంతా యూనివర్స్ క్రియేషన్ అనమాట. ఏం చెప్తుంది అని అంటే, ఇవన్నీ చూపించి మీ మన యూనివర్స్ మీకు మీరిద్దరూ ఒక సోల్మేట్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫ్యామిలిన్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని చెప్తుంది. సో వాటన్నిటికీ ఇవి సిగ్నల్స్ అనమాట. మిక్స్డ్ సిగ్నల్స్ కూడా ఇస్తూ ఉంటుంది, కానీ మీకు అవి కొన్ని అర్థం కావు, కొన్ని అర్థం అవుతాయి. ఓకే, సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఏంజల్ నెంబర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, అండ్ రెడ్ కలర్ ఫ్రూట్స్, రెడ్ కలర్ ఫ్లవర్స్, రెడ్ కలర్ బర్డ్స్, పర్పుల్ కలర్ వెజిటేబుల్స్ కూడా కనిపిస్తుంటాయి ఎక్కువ. సో అవన్నీ కూడా మీకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి అన్నమాట. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే అమౌంట్ పే చేసి తీసుకోండి. నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు మీ పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి ఇక్కడ వీడియోలో, అండ్ రెజొనేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి. అండ్ ఇదొక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. అందరికీ రెజొనేట్ అవ్వదు. రెజొనేట్ అయిన వాళ్ళే రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.